నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మార్చి నెలలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? రాశి వారికి సంబంధించి పరిహారాలు అంటే ఏంటమ్మా? రాశిలో వృషభ రాశి వారి కృతిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందంటే శుభారంభంగానే ఉంది. మార్చి నెల అన్ని విధాలా కూడా బాగుంది. అయినప్పటికీ కూడా కొన్ని కుటుంబంలో కుటుంబ పరంగా గౌరవం, నమ్మకం అద్భుతంగా ఏర్పడతాయి. అంటే సమాజంలో ఎప్పుడు కూడానండి ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, మనకి గౌరవం, నమ్మకం పెరగాలంటే మనం చేసే పనిలో డిటర్మినేషన్ కావాలి, డెడికేషన్ కావాలి. అప్పుడు ఎలా ఉంటుంది, తప్పనిసరిగా దూసుకెళ్ళిపోతాం. కోర్టు వ్యవహారాల్లో కానీ, తర్వాత ఏదైనా సరే రాజకీయంగా కానీ, లేకపోతే వృత్తిపరంగా కానీ, ఉద్యోగస్తులు కానీ, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళకు కూడా ఈ గౌరవం అనేది చాలా అవసరం. కాబట్టి దాని పరంగా మీరు సంఘంలో తలెత్తుకుని నిలబడతారు అని చెప్పుకోవచ్చు. ఈ మాసం మీకు అంత బాగుంది. తర్వాత వివాహాది ప్రయత్నాలు చేశాము, ఇంకా వాళ్ళు ఏం చెప్పట్లేదు, మనకు ఫోన్ వచ్చి రావడం లేదు అని లాక్కొని పీక్కొని బాధపడి అదేం వద్దు, ఆగండి కాస్తంత. ఏం లేదు, ఓరిమి అనేది చాలా కావాలి. మనం అన్ని విధాల ఓర్మితో ఉంటే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. అందువలన వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం ఉంది. అందుకని దానికి కాస్తంత ఓపిక అవసరం. ఆ తర్వాత ముఖ్యంగా మూడో విషయంలో, బాధ్యతాయుతంగా వ్యాపారంలో మీరు ముందుకు ఎదగాలంటే చాలా బాధ్యతగా, ఎవరి మీద డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, అది మీరు ఉన్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారమ్మా. వీళ్ళు ఈ రాశి వాళ్ళు వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఇతరుల మీద ఆధారపడి మనవాడే చేసేస్తాడు, మనవాడు చూసేస్తాడు, మా వాడు ఉన్నాడండి, అలాంటి మాటలు మనకొద్దు. మన స్వయం కృషే మనకి శ్రీరామ రక్ష. అమ్మ, ఇప్పుడు విద్యార్థులకు కానీ అంటే విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏ విధంగా ఉంటుందమ్మా? విదేశీయానం చేసే వాళ్ళకి కూడా రాణింపు కనపడుతుందమ్మా. వీళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే విదేశీయానంలో వీళ్ళకి అక్కడ వాళ్ళు ఎవరైనా కూడా స్పాన్సర్డ్ చేసేటటువంటి అది ఆ రకమైనటువంటి రాహు యొక్క అనుగ్రహం కనపడుతుంది. అందువల్ల 11th హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి మనకి చూసినట్లయితే కనుక వీళ్ళకి విదేశీయానం సక్సెస్ అయ్యేటటువంటి విధానం కనపడుతుంది. మాసంలో గట్టి పట్టామా అంటే తప్పనిసరిగా నెగ్గి తీరాల. ఆ విధంగా ఉంటే కనుక మీకు అన్ని విధాల బాగుంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక కొన్ని గ్రహ సంచారాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగున్నాయి, ఆహా ఓహో అని అనుకున్నప్పటికీ కూడా చిన్న అంటే ఏంటంటే మన మాట వలన కానీ, మన యొక్క దృష్టుల వల్ల కానీ, లేకపోతే ఏదైనా సరే మన వాళ్ళే కదా అని మనం చెప్పినటువంటి మాటలు కోటలు దాటి అవి వేరే వాళ్ళకి నెగిటివ్గా చేరే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ నోటి మాట ఎప్పుడు కూడా నా మాటే శాసనం అన్నట్టుగా ఉండదు. అప్పుడప్పుడు కొంచెం తలకాయ నొప్పులు కూడా వస్తాయి. వివాదాస్పదమైనటువంటి విషయాల్లో కానీ, ఆ తర్వాత ఏదైనా సరే మనకు తోచింది గబక్కున ఆ విషయం నాకు తెలుసు అని మాట్లాడేస్తూ ఉంటాం కదా, అలా మాట్లాడినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు తగినట్టుగా మార్చుకొని వేరే వాళ్ళకి చేరవేయడం వల్ల మీరు బద్నాం అవుతారు. అందుకని కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మన నాలుకని హితంగా మితంగా వాడండి, ప్రియంగా మాట్లాడండి. ఇప్పుడమ్మా, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదమ్మా, అసలు ఈ నెలలో వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటారు? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఒక కొలుక్కి వస్తాయి. తర్వాత ఏంటంటే కనుక వీళ్ళకి అంటే ఇప్పుడు ఈ మాసంలో కాస్త ఇంచుమించు అంతా పాజిటివే కనపడుతుంది మనకి. అందువల్ల కొలుక్కి రావడం, తర్వాత ఏంటంటే కనుక కొంచెం మనము ఇంకా అంటే ఎలర్ట్గా ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు వాయిదా ఎప్పటికి పడింది, ఎలా పడింది, ఏంటండి, ఏం మాట్లాడుకోవాలి మనం వాళ్ళతోటి, వాళ్ళ లాయర్ తోటి. ఇప్పుడు కనెక్టివిటీ ఎప్పుడు ఉండాలి. కనెక్షన్ అనేది మనం పోగొట్టుకోకూడదు. మనం పర్వాలేదు, మా లాయర్ గారు చేసేస్తారు అంటే కుదరదు. మనం ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం బాగుంది, ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే కనుక అనుకున్న విధంగా అనుకున్న పనులు సక్రమంగా సంతోషంగా మీకు తిరుగులేదు పొండి అన్నట్టుగా ఉంది. ఈ మాసం అసలు చూసుకోక్కర్లేదమ్మా వృషభరాశి వారికి.
శుభంగా ఉంటుంది. శుభస్య శీఘ్రంగా అన్ని పనులు మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఏం లేదమ్మా, అంతా బాగుంది. ఆరోగ్యం భాస్కరాది చేత భాస్కరుడు అయినటువంటి దినకరుడికి ప్రతిరోజు ఓం సూర్యాయ నమః అని 3 సార్లు అనుకోండి, 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఆరోగ్యానికి తిరగలేదు. ఆలోచనలకి కూడా బాగున్నాయి, ఆలోచనలు సక్రమంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆలోచనలతో మంచి శుభఘడియలు మీకు రాబోతున్నాయి. అన్ని విధాలా బాగుంది. మీరు చేయాల్సింది ఒక్కటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. గురు నిమిత్తం గురు చరిత్ర పారాయణ చేయడం కానీ, శనగపిండితో చేసిన మిఠాయిలు గురువారం పూట పేదవాళ్ళకి కనీసం 90 లడ్డూలు పంచి వాళ్ళకి భోజనం దానం చేస్తే అద్భుతమైనటువంటి, అసలు మీకు ఇంకా దేనికి కూడా బ్రేక్స్ ఉండవు. ఆ గురు అనుగ్రహం ఒక్కటే ఉంటే కనుక మీరు అష్టైశ్వర్యవంతుడే. అమ్మ, ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ నాయకులకి అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మీరు. ఇది వృషభ రాశి అంటేనే శుక్రుడు. శుక్రుడు అంటే సినిమాలు, నటన, ఈ సినిమాలు, టీవీ రంగం వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీనిలోకే వస్తారు. అందువల్ల వీళ్ళు అంటే ఆ యొక్క శుక్ర అనుగ్రహం ఉంటేనే ఒక వెలుగు వెలుగుతాం అనమాట. మన ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోతుందంటే శుక్రుడు ఎక్కడున్నాడు మీకు జాతకంలో అని అనుకుంటూ ఉంటాం. అందువల్ల మంచి పరిస్థితులే కనపడుతున్నాయమ్మా. అయితే ఏంటంటే అందరినీ నమ్మి మోసపోయే ప్రక్రియ కూడా కనపడుతుంది. అందువల్ల కొంచెం కొన్ని విషయాల్లో మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మంచిది. అంతే, అంటే బోల్డ్గా అన్నీ షేర్ చేసుకోకుండా నేను దానిలోకి నన్ను అడిగారు, దీనిలోకి నన్ను అడిగారని ఈ యొక్క మన నోటితో మనం చెప్పేటటువంటివి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క నరఘోష అంటాం కదా, తగిలే సూచనలు ఉన్నాయి. అందుకని టీవీ సినీ రంగంలో ఉన్నవాళ్ళు, నటనపరమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంచెం గుట్టుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. పూర్తిగా మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. మీరు చక్కగా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం, శుక్రవారం పూట అమ్మవారి దర్శనం, అమ్మవారికి పూజ చేసుకుంటే అన్ని విధాల యోగదాయకంగా అంటే ఇదే పరిహారంగా చేసుకోవచ్చు. ఈ పరిహారం బాగుంటుంది. శుక్రవారం, మంగళవారాల్లో ఎవరికైనా సరే పేదవాళ్ళకి వస్త్రాలు దానం చేస్తే చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లోని కూడా ఉన్నటువంటి గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం పరిశీలించుకొని తర్వాత ద్వాదశ రాశుల యొక్క విశేషమైనటువంటి విశేషాల దగ్గరికి వెళ్ళిపోతాం. 1-3-2024, 31-3-2024 ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయన్నది మొట్టమొదటి మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 7-3-2024 బుధుడు చూస్తే మీనరాశిలోకి మారబోతున్నాడు, కుంభంలోకి మీనంలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా 8-3-2024 శుక్రుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. ఆ విషయంలో కూడా మనము కుంభరాశిలో ఉన్నటువంటి బుధుడేమో మీనంలోకి, ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి శుక్రుడేమో కుంభంలోకి మారబోతున్నారు. తర్వాత 14-3-2024 యథావిధిగా రవి మనకి సంబంధించినటువంటి కుంభరాశి నుంచి అతను మీనరాశిలోకి మారబోతున్నాడు. అంటే మీన సంక్రమణం జరగబోతోంది. 16-3-2024 ఆ రోజున చూస్తేనేమో కుజుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. శుక్ర కుజుడు ఇద్దరు కూడా కలిసి మకరంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతున్నారు. అట్లా కుంభంలోకి ఆయన మారుతున్నాడు. అదేవిధంగా 28-3-2024 అంటే నెలాఖరు వస్తువులోకి బుధుడు మేషంలోకి మారబోతున్నాడు. ఈ విధంగా ద్వాదశ రాశుల్లోని కూడా గ్రహ సంచారంలో మార్పులు మనం తెలుసుకున్నాం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అదేవిధంగా జాతక ఫలాల గురించి కానీ, విశేషాల గురించి కానీ, చక్రాలు వేయాలన్నా, సి సెక్షన్కి ముహూర్తం పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశ, వివాహ శుభకార్యాలకి ముహూర్తాలు, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. 9866044439 దీనికి వాట్సాప్ ఉంది, వాట్సాప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అంటే 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. అందు గురించి ఏదైనా వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో, లేక మీ ఇంట్లో ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో.
మీకు కుంభ వివాహం, కదలి వివాహం కూడా చేయించబడతాయి. చండీ హోమాలు లాంటివి కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. అందువల్ల ఈ విషయాలన్నీ గమనించుకోండి. మా యొక్క సలహా సంప్రదింపుల కోసం కింది నెంబర్లో ఫోన్ చేయండి. శ్రీమాత్రే నమః.